శ్రీగురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరిలో మనమున్నాం. ఇరవై 24వ పేజీ. ఓం మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాభసి స్నానం సంసారమలమోచనం. మనిషిగా పుట్టిన తరువాత ఈ మనిషి ఏం చెయ్యాలి అంటే, ఎందుకు పుట్టినాను అని ప్రయత్నం చేయాలి. ఎందుకు పుట్టినాను? ఇప్పుడు ప్రపంచం కనిపిస్తూ ఉందిగా, కనిపిస్తూ ఉంది కాబట్టి మనం ఉంది అని వ్యవహారాలు చేస్తున్నాంగా. అయ్యా, నీకు కనిపించేది ఏది ఉందో ఆ కనిపించే దాని గురించి ముందు నువ్వు విశ్లేషణ చెయ్యి. కనిపించని దాన్ని నువ్వు చెయ్యొద్దు. కనిపిస్తూ ఉందిగా నీకు, ఏది కనిపిస్తూ ఉందో దానిని చెయ్యి. శాస్త్రం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనోళ్ళు ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అని ఉన్నాయి. ఈ ద్వైతులకి అద్వైతం అంటే కాదు, విశిష్టాద్వైతులకి అద్వైతం అంటే కాదు. కానీ అద్వైతులకి ద్వైతులు కానీ విశిష్టాద్వైతులు కానీ ఇంకా 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 కూడా ఎన్ని సిద్ధాంతాలైనా కూడా రానేగాక ఏం అభ్యంతరం లేదు. అద్వైతం పరమార్థోహి తద్భేదం ద్వైతముచ్యతే తేషాం ఉభయథాద్వైతం తేనాయం న విరుధ్యతే. అద్వైతం పరమార్థోహి తద్భేదం ద్వైతముచ్యతే. ద్వైతులుగా ఉండేటువంటి వాళ్ళకు నిశ్చయం ఏమిటంటే, జీవుడు వేరే దేవుడు వేరే అనేటువంటిది నిశ్చయం వాళ్ళకి. కాబట్టి జీవుడు వేరే దేవుడు వేరే అనేటువంటి నిశ్చయం ఎప్పుడైతే అయ్యిందో, ఆ నిశ్చయం అయినప్పుడు ఏం చేయాలంటే, ఇంక ఈ జీవునికి ఇంక వేరే పని ఉండదు. జీవుడికి పని ఏం తెలుసా? దేవునికి సేవ చేయడం అంతే. ఆరాధన సేవ అంటే వీడు ఎంతసేపు అయినా
భక్తి కాదు, వీడు అల్పుడు, ఆయన సర్వజ్ఞుడు. ఈ అల్పుడు సర్వజ్ఞుని దగ్గర ఏం చేయాల్సి ఉంటుంది ఎప్పుడు? అంతే. ఇప్పుడు ఉన్న పళ్ళంగా సీఎం ఎవరో వచ్చారని అనుకోండి, ఇక్కడికి ఏం చేస్తాం? అందరూ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఆయన కేటగిరీ, క్యాడరు, ఆయన స్థాయి అది. కాబట్టి వీళ్ళందరూ పరిగెత్తపోవాలి. ఒకసారి ఏమైందంటే, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వచ్చాడనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే వేరే ప్రోగ్రాం పైన వీళ్ళు వెళ్ళారు. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చూస్తే వీళ్ళు లేరు. ఎక్కడ విన్నారు ఏమి అనేసి అడిగితే వాళ్ళేం ఎస్కేపింగ్ ఏం కాదు, అది కరెక్ట్గానే కూడా వెళ్ళాల్సిన పరిస్థితికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన సీరియస్ అయినాడు. ఏమయ్యా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ వస్తూ ఉంటే మీరు ఉండకుండా పోతారా అని. ఈయన అన్నాడు, సార్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ లేనిదేంది, మీరు తెలుసుకోవాలా అందన్నాడు. కాదు, ఇప్పుడు ఎప్పుడు వస్తాడు నేను రోజు తెలుసుకునే దానికి వీలవుతుందా? అది ప్రోటోకాల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. వాడు వచ్చేటప్పుడు ఏం చేయాలా, నేను వస్తున్నానని చెప్పి వాడు పైనుంచి వాడు ముందు ఆర్డర్ పాస్ చేయాలా, నువ్వు మెసేజ్ అది పాస్ ఆన్ చేయాలి. మెసేజ్ పాస్ ఆన్ చేస్తే అప్పుడు నీకు లేకుండా పోతే అప్పుడు నువ్వేంటిని అడగాల. అయినా వాళ్ళు ఏం చేస్తారంటే, అహంకారం కదా, అహంకారం కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పును కూడా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటూ మళ్ళీ దాన్ని వీళ్ళపైన నెట్టుతారు అనమాట. ఇది అహంకారం, అలా ఉంటుంది. సరే, ఇప్పుడేంటి, ఈయన ఇంకా ఎక్కువ మాట్లాడడానికి లేదు, మాట్లాడకుండా ఉండేదానికి లేదు. అప్పుడేమంటే సరే సార్ అన్న గమనిడిపోతే మళ్ళీ దాన్ని కూడా ఆయన గమనించి పెట్టేశాడు. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు వస్తే వీడు సరెండర్ కావాలన్నమాట. సరెండర్ కాక వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు పైన ఉండేవాళ్ళు తప్పు చేసినా కింద ఉండేవాడు సరెండర్ కావాలి. ఈడు లోక వ్యవహారం అట్లా ఉంది కదా. ఈడు కూడా ఎలా అంటారంటే, ఈడు కూడా ఆయన సర్వజ్ఞుడప్ప, ఆయన సర్వజ్ఞుడప్ప. ఇక్కడ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపించాడు కుప్పంలోనే. అమ్మాయిని అబ్బాయి ఏడిపిస్తే ఆ అబ్బాయిని పట్టుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి పైన కంప్లైంట్ ఇద్దామని అన్నారు. ఏమండి, ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ బంధువు పోలీసు ఒకతను ఉన్నాడు. ఏమంటే కంప్లైంట్ ఇచ్చి వాడిని ఏదో ఒకటి చేయొచ్చుగా. ఆ వెధవ ఏమన్నాడు తెలుసా, ఎవరు ఆ పోలీసు వెధవ ఏమన్నాడు తెలుసా, ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ ఏందో కనుక్కొని మళ్ళా తర్వాత కంప్లైంట్ ఇద్దాము అని అన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ తరఫున ఉండేవాడు అన్నాడు, ఛీ నీదొక ఉద్యోగము, నువ్వు ఒక మనిషి, పోరా అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు అమ్మాయికి జరిగితే అట్లా అంటున్నావు అంటే, ఒకవేళ అదే నీ కూతురికి జరిగితే నువ్వు అట్లా అంటావా? విషయం చూడండి. అంటే వాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకేమైనా చేస్తున్నాడు వాడు. అది ఆ వంగడం అనే దానికోసం చెప్తున్నా. అంటే ఆ పైనుండే వాళ్ళు ఎవడో ఏంటో అనేటువంటి విషయం పైనే వాడి యొక్క దృష్టి అన్నమాట. అంటే వాడు ఎంత వాడు ఎట్లా అంటాడైతే ఏంటి, వాడు చేసిన తప్పు అవునా కాదా?
వాడు చేసిన తప్పైనప్పుడు ఆ తప్పైన దాన్ని తప్పని ఖండించాలన్నా వద్దా? ఏదన్నా కూడా కానీ దానికి ఇది చేయాలి కదా, కానీ అట్లా కాకుండా ఇట్లా చేశారు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ గీతా జయంతి చేసినాం, ఇంతకుముందు జరిగింది. అప్పుడు నన్ను వీళ్ళు ఏం చేశారంటే ఈ పాంప్లెట్స్ అంతా తీసుకొని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తిప్పేదానికి తీసుకెళ్ళారు. ఇది మామూలుగా అయితే మామూలుగా ఈ ఆశ్రమాల్లో ఉండే కొంతమంది స్వామీజీలు అయితే దాన్ని వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని అదే. ఇప్పుడు చూడండి, అక్కడ వశిష్ఠాశ్రమంలో ఉండే స్వామి కూడా ఇటుకు వచ్చాడా లేదా? ఇటుకొచ్చి మీరందరూ కూడా వార్షికోత్సవానికో దేనికో రావాలి అని చెప్పి మీ అందరికీ ఏంటంటే బిల్లు బుక్కులు ఇచ్చి అవన్నీ కూడా కలెక్షన్స్ కూడా ఏదో చేశాడుగా, కలెక్షన్స్ అన్నీ చేశాడు. ఎందుకోసం? వాళ్ళ ప్రచారం కోసం. ఇప్పుడు నేను కూడా ఏమైనానంటే, నేను కూడా వాళ్ళ దగ్గరికి పోయి లాస్ట్ టైం గీతా జయంతి అప్పుడు చేసినప్పుడు ఆడ నాకు విధి లేక నేను చేయాల్సి వచ్చింది, విధి లేక చేయాల్సి వచ్చింది. తర్వాత అనిపించింది చాలా పొరపాటు నేను చేసినానని. నేను ఇప్పుడు ఏంటంటే, వాడెవడో ఒకడు ఉంటాడండి, ఎవడో ఉంటాడు, వాడికి అసలు భగవద్గీత అంటే ఏమన్నా తెలుసా? 90 కాదు 99.9999% తెలియదు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎత్తుకొని పాంప్లెట్ ఇచ్చి నేను పోయి వాడి దగ్గర నిలబడాల్సి అంటే అప్పుడు నేను దీక్ష తీసుకోలేదండి. కరెక్ట్, దీక్ష తీసుకోలేదు కాబట్టి పోయాను. అదే నేనే పొరపాటు చేస్తున్నా. దీక్ష తీసుకోలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి అప్పుడు వెళ్ళాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడే నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళడం ఏంటి అని నాకు అనిపించింది. అంటే అప్పుడు నేను ఫీల్ అయ్యానుగా, ఇప్పుడు నేను ఎందుకోసం వెళ్ళినట్లయింది వాళ్ళ దగ్గరికి? ఏందో ఒకటి నేను వాళ్ళ దగ్గరికి అడుక్కునే దానికి వెళ్ళినట్లుగా ఉంది. అరే నేను ఎవడికి గులాంని? చూడండి, నాకు నేనే గులాం, అంతేగాని నేను ఒకనికి సరెండర్ కావాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడంటే ఇంకా సరే, పరిస్థితి ఏదో, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో వచ్చారు, ఇదేదో చేయాలని అన్నారు, వాళ్ళేందో అట్లా, సరే దానికి ఏదో జరగనని గమనుండిపోయినా. అంటే నేను చెయ్యాల్సినదేంటో నేను చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, క్లాస్కి వచ్చింది, క్లాసుకు నేను 5 నిమిషాలు లేటుగా వస్తే నేను ఫూల్. ఏమంటే క్లాస్కి నేను 5 నిమిషాలు లేటుగా వస్తే నేను ఫూల్. ఎందుకంటే నాకు ఈ పని కంటే ఇంకేం పని ఉంది? అర్థమవుతుందా? దీనికి నేను ఈ పని చేయకుండా ఇంక వేరే పని నువ్వు చేసినావంటే నువ్వు ఇంకేం చేసినావు దీనికంటే? అంటే నా పనిని నేను సక్రంగా చేయకుండా నేను ఇంక వేరే పని ఏదో చేస్తున్నాను అన్నమాట. అవునా కదా? ఇక్కడ నేను చూసుకోవాలి. వేరే దానికోసం నేను వెళితే అప్పుడు నేను నిజంగా వ్యవహారము చేయుచున్నవాడును కాదు. అంటే ఇప్పుడు ఏ స్థాయిలో ఉండాలనో ఆ స్థాయిలో ఉండాలి. ఎవరికి ఎంతెంత గౌరవం ఇవ్వాలనో అంతంత గౌరవం ఇవ్వాలి, కాదని చెప్పట్లేదు. అయితే వాళ్ళను ఎలా చూడాల్సి ఉంటుందంటే,
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శనః. సమదర్శనః అందరినీ సమానత్వ భావనతో చూడాల్సి ఉంటుంది. ఎందుకు సమానత్వ భావంతో చూడాలి అంటే అందరూ ఆత్మస్వరూపులే. అందరూ ఆత్మస్వరూపులు. ఆత్మస్వరూపం కంటే భిన్నమైనది వేరే ఏమీ లేదు అనేది నేను ఉండాలి. మీరు ఆ స్థితిలో ఉండడానికి ఇప్పుడు కష్టమవుతుంది. మీరు ఆ స్థితిలో ఉండడానికి మీకు కష్టమవుతుంది. ఎందుకంటే మీకు కొన్ని హద్దులు ఉంటాయి, మీకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, మీకు కొన్ని కర్మలు ఉంటాయి, అవన్నీ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేయాల్సి ఉన్నప్పుడు వాటిని ఎలా చేయాలనో అవి చేయాల్సి ఉంటుంది మీరు. కానీ నేను నా స్థాయిలో నేను ఉండాలిగా. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాంగా, ఇక్కడ కూర్చొని విచారం చేస్తున్నాం కదా. ఇప్పుడు మీరు నేను వేరువేరా అంటే వేరువేరేం కాదు, అంతా ఒకటే. అంతా ఒకటే. ఇప్పుడు వింటా ఉండేది ఒకే దాన్ని కదా వింటున్నాం. నేను చెప్తూ ఉన్నప్పుడు కూడా వింటూ ఉండేది నేను వింటున్నానుగా. నేను వింటున్నాను, మీరు వింటున్నారు. అంటే ఒకే విషయం ఇక్కడ అందరి మధ్యలో ఉన్నది. ఒకే విషయం వచ్చినప్పుడే అది కుదురుతుంది. మీది ఒక విషయము, నాదొక విషయం అయిందని అనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు కుదరదు. చూడ్డానికి వేరువేరుగా ఉన్నా విషయం మాత్రం ఒకటి వచ్చినప్పుడే అక్కడ శాంతి నెలకొంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు, ఎందుకోసం వచ్చారంటే ఆ శాంతి అనేటువంటిది ఏది ఉన్నదో ఆ శాంతిగా స్థిరపడుట కొరకు ప్లస్ నేను అనేటువంటి వాడిని ఒకడు ఉన్నాను కాబట్టి, ఇక్కడ ఈయన సన్యాసం తీసుకుని ఉన్నాడు కాబట్టి సన్యాసిగా ఉండేటువంటి వాడు ఆ సన్యాసి స్థితి అంటే ఏంటి అనేటువంటి దాన్ని ఆయన చెప్తాడు. అది సక్రమంగా ఉండేటువంటి విధానం అనేటువంటిది మీకు కూడా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నారు. అది సక్రంగా లేదు అని అనుకోండి, అప్పుడు ఏదో ఆయన పాటికి ఆయన, ఈయన పాటికి ఆయన అంట. ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళను తక్కువగా అంచనా వేసి చెప్పకూడదు. ఎదుటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళది కూడా బుద్ధియే. ఆలోచన చేసే సామర్థ్యం వాళ్ళకు ఉన్నది. ఆలోచన చేసే సామర్థ్యం వాళ్ళకి లేదు. మీకు తెలిసిన విషయమును చెప్పాలి, మీకు తెలియని విషయాన్ని కూడా చెప్పాలి. మీకు తెలిసిన విషయము చెప్పాలి, తెలియని విషయాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు తెలిసిన విషయము తెలియని విషయము రెండింటిని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీరు దాన్ని బ్యారేజ్ చేసి ఇది కరెక్ట్గానే ఉందే అని మీరు కూడా బుద్ధిగతంగా దాంట్లో నిశ్చయానికి వస్తారు. అలా లేకుండా మీకు తెలిసిందన్నే చెప్తూ ఉన్నామని అనుకోండి, ఆ తెలిసిందని చెప్పేటప్పుడు ఇంకా మీకు తెలిసింది కూడా నేను చెప్పలేదు అని అనుకోండి, అప్పుడేమవుతుంది? దేవుడు మాట్లాడితే దేవుడు అవునయ్యా, దేవుడు కరెక్టే, నేను కాదని నేను చెప్పట్లేదు. నేను ఇదే అడిగాను. మీరు అద్వైత సిద్ధాంతం అని అంటున్నారు, చేస్తూ ఉండేది పూజలు చేస్తున్నారు. మీరు అద్వైతాన్ని ఎలా అని చెప్పి అడిగిన దానికి ఆయనకు ఎంత పొడుగు కోపం వచ్చిందంటే అంత పొడుగు కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరున్నప్పుడు దాన్ని ఏమన్నాడంటే, బంగారాన్ని కరగబెట్టి ఏ మూసలో పోస్తే ఆ రూపంగా అవుతుందండి
ఆయన చెప్పింది కరగబెట్టి ఏ మూసలో పోస్తే ఆ రకంగా అవుతుంది. కాబట్టి అలాగే సంస్కృతంలో ఉండేటువంటి ఏ శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాలకు అద్వైతం అనే దానికోసం వచ్చినటువంటి ఆయన దాన్ని కరగబెట్టి అద్వైతం అనేటువంటి మూసలో పోసాడు. ఆయనకు అద్వైతం అర్థమైంది. ఈయన ద్వైతంలో కరగబెట్టి పోసాడు, ఈయనకు ద్వైతం అర్థమైంది అన్నాడు. నేను అడిగాను, రెండింటిలో ఏది కరెక్ట్ అని అడిగా. రెండింటిలో కరెక్ట్ అయింది కదా, నాకు కావాలా? అద్వైతం అనేటువంటిది కరెక్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. అది కరెక్ట్ అవునా కాదా అనేది నేను నిర్ణయం చేసుకోవాలి కదా. మీరు అద్వైత సిద్ధాంతం కదా అంటే నేను ఎట్లా అడగలేదులేండి, అడిగే విధానంగా నేను చిన్నగా అడిగాను. ఇప్పుడు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది కరెక్ట్ అంటున్నారు కదా స్వామీజీ, పైగా మన సిద్ధాంతం కూడా అద్వైత సిద్ధాంతం కదా. మరి అద్వైత సిద్ధాంతం అన్నప్పుడు మన వ్యవహారంలో ఎంతసేపు అంత ద్వైతమే కనిపిస్తూ ఉంది, కానీ అద్వైతం కనిపించటం లేదే, అద్వైతం కనిపించటం లేదే. మరి అద్వైతం అనేటువంటిది నేను పట్టుకునేది అని అడిగాను. ఇది కూడా ఒక వ్యాపారమే లేయండి అని అన్నాడు. నేను అట్లా అనిన దానికి ఒకసారి వార్షికోత్సవం జరిగినప్పుడు ఏం చేశాడంటే, కేనోపనిషత్ అనే ఉపనిషత్తు పైన వచ్చిన స్వామీజీలు ఉపన్యాసం చెప్పాలి అద్వైత సిద్ధాంతం ప్రకారం అని పాంప్లెట్లు వేశాడు. జరిగింది ఏం తెలుసా? వాళ్ళందరూ పాంప్లెట్ తీసుకొని చదివి ఇంతవరకు ఎవరు కూడా కానీ ఇలా చెయ్యలేదండి, పాంప్లెట్ మాత్రం చాలా బాగా వేశారు, కేనోపనిషత్తు గురించి చెప్పాలి అని చెప్పి కేనోపనిషత్తు అని చెప్పి కథలు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఏం చేయాలి? అలాంటప్పుడు ఏ విధంగా అద్వైతం స్థిరపడుతుంది చెప్పండి? అంటే ఇప్పుడు ఎదురుగా ఉండేటువంటి గొప్పవాళ్ళని అనుకుంటూ ఉండేటువంటి మనము, వాళ్ళు అద్వైత సిద్ధాంతం అని చెప్పుకుంటూ ఉండేటువంటి మనము, వాళ్ళే అద్వైతులని వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు దానిని విడిచిపెట్టి వాళ్ళు కూడా నేను ఆ స్వామీజీతో పాటుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం. ఆయన తీసుకెళ్ళాడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి. అసలు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎందుకు వెళ్ళాలి అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే అద్వైతంలో ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోవడం ఏంటి? నాకు డౌట్ వచ్చింది. అయినా సరే పోతాన్నాడు కాబట్టి సరే పోదామని చెప్పి పోయినాను. పోతే వెంకటేశ్వర స్వామికి దర్శనం పెట్టి నమస్కారం చేసుకొని సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చేయడమే కాకుండా మళ్ళీ ఆటకొచ్చి ఆడ హుండీ ఉంటుంది చూడండి, ఆ హుండీలో డబ్బులు వేశాడు. ఎట్లా అనిపిస్తుంది నాకు? అంటే డ్రెస్ ఒకటి ఉంది, అక్కడ డ్రెస్ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకా భార్య లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ద్వైతం ఉందా అద్వైతం ఉందాడా? ఇంకా అద్వైతం గురించి ఇంకేమొస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను చెప్పాను రెండు శ్లోకం, అద్వైతం పరమార్థోహి తద్భేదం ద్వైతముచ్యతే. అద్వైతం అనేటువంటిది పరమార్థ స్వరూపం, తత్వం. తద్భేదం ద్వైతం. ద్వైతంలో భేదం ఉంటుంది, ఎప్పుడు భేదం ఉంటుంది. తేషాం ఉభయత, రెండు ఉన్నప్పటికీ తేనాయం న విరుధ్యతే. అద్వైత సిద్ధాంతానికి మాకేమీ విరోధము లేదు, మాకు విరోధం లేదు. విరోధం ఎవరికి? ద్వైతులకు విరోధం అంతే, మాకు విరోధం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మల నిర్మోచనం
పుంసాం. స్నానం చేస్తాం. స్నానం ఎందుకు చేస్తాం? శరీరము శుద్ధి కొరకు. అవునా? శరీరము శుద్ధి చేసుకునేదానికి స్నానం చేస్తాం. శరీరము శుద్ధి చేసుకోవాల అనుకున్నవాడు చేస్తాడా, లేదా అనుకోనివాడు చేస్తాడా? అనుకున్నవాడు చేస్తాడు. కొంతమందికి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని అనుకోరు. ఇప్పుడు సంక్రాంతికి స్నానం చేశాడు, శివరాత్రి వస్తూ ఉంది. సంక్రాంతికి స్నానం చేసినాడు, శివరాత్రి వస్తూ ఉంది. శివరాత్రి వస్తా అంటే ఏమిరా వంకుండదే, ఆ వంకలో పోయి స్నానం చేయరా శివరాత్రికి అంటే, ఏం పర్లేదులే స్వామి అంటున్నాడు వాడు. ఏం మాట్లాడాలి? సంక్రాంతికి శివరాత్రికి మధ్యలో 2 నెలలు పైన తేడా వస్తుంది. కాబట్టి అంత తేడా వస్తే కూడా వాడికి అసలు స్నానం చేయాలని కూడా అనిపించటం లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళని మనం ఏమంటాం అంటే, వాడికి స్నానం చేసుకోమని చెప్తే కూడా చేసుకోవట్లేదు వాడు. ఇంక పండగ కాబట్టి, సరే స్వామి పండగ అంటున్నారు కాబట్టి చేస్తున్నారు అని అంటున్నాడు. కొత్త బట్టల పడ ఏదో ఒకటి ఇంట్లో ఉంటాయి, ఏదో ఒకటి చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఉంటారా పోతారా స్వామి? ఉంటారా? ఏదన్నా పని ఉందా? వచ్చేసినారా? వెరీ గుడ్, కూర్చోండి. వద్దులేండి, మన రూమ్లో ఉండదు, తెచ్చేయండి. మన రూమ్లో ఉండేది తెమ్మనండి ఊరికి. ఎందుకు? కాబట్టి స్నానము చెయ్యాలి, స్నానం చెయ్యాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా స్నానం చేస్తారు. స్నానం చేసేది అందరూ స్నానం చేస్తారండి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు కొద్దిగా నాగరికత అవేర్నెస్ వచ్చింది కాబట్టి అందరూ స్నానం చేస్తారు. సరే, స్నానం చేస్తాంటే దేనికి? స్నానం చేస్తూ ఉండేది శరీరం బాగుండడానికి. శరీరం బాగుండాలని దేనికి అనుకుంటున్నాడు? ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే 7 గంటలకో 7:30కో లేస్తారు. ముందుగా లేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కానీ 7కో 7:30కో లేస్తారు. లేచి నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ ఏదో ఫంక్షన్ ఒకటి ఉంటే ఆ ఫంక్షన్కి క్యాటరింగ్ కోసమని ఆర్డర్ ఇచ్చేదానికి వెళ్ళాం.
వెళితే వాళ్ళు మాట్లాడేదానికి సరే కూర్చో